మరో బ్రేకింగ్ చూద్దాం. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు పడింది. 2020లో జరిగిన హత్య విషయంలో భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అక్రమ సంబంధం కారణంగా స్వప్న అనే మహిళ తన ప్రియుడు పవన్ కళ్యాణ్తో కలిసి భర్త దేవేందర్ను చంపిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. మారపాక స్వప్న, పవన్ కళ్యాణ్లకు జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా కూడా విధించారు. అడవిముత్తారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందినటువంటి మారపాక దేవేందర్, స్వప్న దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు కూడా ఉంది. అయితే అడవిముత్తారానికి చెందినటువంటి లింగమల్ల పవన్ కళ్యాణ్తో స్వప్న వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు గాను ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది స్వప్న. ఆల్కహాల్లో విషం కలిపి భర్త దేవేందర్కు తాగించింది. పడుకున్న మంచంలోనే ప్రాణాలు విడిచిన దేవేందర్ గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నమూ చేసింది. ఇక దేవేందర్ మృతిపై ఆయన తండ్రి నరసయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు స్వప్న ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఫలితంగా స్వప్నకు, పవన్ కళ్యాణ్కు జీవిత ఖైదు విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు తీర్పిచ్చింది.